రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. తూర్పు విదర్భ మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో అక్కడక్కడ 5 నుంచి 6 సెంటీమీటర్ల భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల జల్లులు కూడా నమోదవుతా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదాయి. రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆకాశం మేఘావృతమై ఉంది. రాబోయే 48 అవర్స్లో ద్రోణి ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు అంటే ఈ పల్నాడు జిల్లాలతో పాటుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ద్రోణి ప్రభావానికి ఋతుపవనాలు కూడా విస్తరించి ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కానీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ చుక్క చినుకు పడలేదు. జూన్లో కొన్ని ప్రాంతాల్లో 2-3 వర్షాలు, మంచి వర్షాలు నమోదైన, కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అయితే రాబోయే 2-3 రోజుల్లో వాతావరణం కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మనం కూడా మరో వీడియోలో కలుసుకుందాం.